నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కాడ నుంచి కనీసం ఒక 80% కామెంట్లు ఈ రైస్ గురించే. మీరు తినే రైసు ఏం రైస్ అక్క, అవి బాస్మతి రైస్ లాగా ఉన్నాయి, డైలీ మీరు ఇవే తింటారా లేకపోతే వీడియో కోసం ఇలా వండి తింటున్నారా, ఇవి బాస్మతి రైస్ లాగా ఉన్నాయి, మీరు అంత రిచ్చా బాస్మతి రైస్ తినడానికి, డైలీ ఈ రైస్ తినకూడదు, మంచిది కాదు, మీరు తినే రైస్ కాస్ట్ ఎంత, ఇలా చాలా కామెంట్లు అయితే వస్తానే ఉన్నాయి. మేము తినేది బాస్మతి రైసే. ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాగ్ 30 kgs ఉంటాయి. ఈ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి 3450 రూపీస్. వీడియోస్ కోసం మాత్రం వండట్లేదు, డైలీ ఇవే తింటాం కాబట్టి మీకు అవే చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక డబ్బా రైస్ కి డబ్బన్నర నీళ్లు పోసి నేనైతే ఎసురు పెడతాను. అన్నం పొడిగా రావటానికి ఒక చిట్కా అయితే చెప్తాను, అడిగారు కాబట్టి చెప్తున్నాను కామెంట్ లో. కరెక్ట్ గా ఒక డబ్బా బియ్యానికి డబ్బన్నర వాటర్ పోసి అది ఉడికిన తర్వాత మగ్గిపోతుంది కదా, మగ్గిపోయిన తర్వాత ఆ వేడి మీదే అన్నం మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపుకోవటం వల్ల ఆరిపోయిన తర్వాత కూడా పొడి పొడిగానే ఉంటుంది. ఇంకా ఈ బియ్యం మేము డైలీ ఎందుకు తింటున్నామంటే, మేము తినేది ఒక్క పూటే, తినే ఒక్క ముద్ద తృప్తిగా తినాలని మా అభిప్రాయం. మామూలు రైస్ తో కూడా తృప్తిగా తినొచ్చు కదక్క అనుకోవచ్చు. మాకు ఈ రైస్ అలవాటయ్యి నార్మల్ రైస్ తినబుద్ధి అవట్లేదు. ఒకప్పుడు మా దగ్గర డబ్బులు లేక మట్టి నూకలు తిన్నాము, అది మా అత్తయ్య వాళ్ళ అమ్మ తీసుకొచ్చి ఇచ్చేది, ఆ నూకలు తిన్నాము. అప్పటిలో మేము ఇబ్బంది పడుతున్న టైంలో మాకు సహాయం చేసిన వాళ్ళల్లో మా అమ్మమ్మ కూడా ఒకరు. మనం ఎంత సంపాదించినా ఈ ఒక్క ముద్ద కోసమే కదా. ఇంకొక కామెంట్, డైలీ బాస్మతి రైస్ తినకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదు అని అంటున్నారు. నార్మల్ రైస్ కూడా తినొద్దు అంటున్నారు డాక్టర్లు, వాటికంటే బాస్మతి రైసే బెస్ట్ అంటున్నారు. మాకు కూడా ఈ రైస్ డైలీ తింటున్నా కూడా ఏమి హెల్త్ ప్రాబ్లం అయితే రాలేదు. మీ డౌట్లన్నీ క్లియర్ అయిపోయినాయి అనుకుంటున్నాను. ఇవన్నీ పక్కన పెడితే వేడివేడి అన్నంలో మామిడికాయ పచ్చడి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉందండి సూపర్.